ఇప్పుడు చింతపల్లి నుంచి నర్సీపట్నం వరకు ఒక కార్ స్టార్ట్ అయింది కదా. అయితే నర్సీపట్నం టు విశాఖపట్నానికి ఇంకో కార్లోకి చేంజ్ అవ్వబోతున్నాం. ప్రజెంట్ ఆ కార్ రన్నింగ్లో ఉంది, వస్తుంది, బ్యాక్ సైడ్ ఉంది. మేము ఫాస్ట్గా వచ్చేసాం ముందుకి. అయితే ఇప్పుడు ఆ కార్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఎన్ఈడిలో ఉన్నాను. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు, విశాఖపట్నం కాంప్లెక్స్కి. అయితే ఇప్పుడు ప్రజెంట్ నా కోసం అయితే వెయిటింగ్. వాళ్ళు కలిసి లంచ్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో కాంప్లెక్స్కి వెళ్ళక కలుగుతాం. మా కాశీగడి బండి ఇది. చూద్దాం వాళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు. మామూలుగా ఉండదు. కాశీ హలో, ఇలా తిరిగాయి. ముందే చూసా కనబడుతుందండి. ఎవరు చూడలేదు కదా. ఏది మాయ కాశీ ఒకసారి డైలీ చెప్పరా. బ్రో ఇదే మా కాశీ ఒక్కసారి ప్లీజ్. మాట్లాడవయ్యా ప్లీజ్ బా. అది ఒక్కసారి వస్తుందట. అదే వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. పొద్దున అదే లైట్ ఆన్ చేసుకుని వీడియో తీసుకొచ్చు కదా. హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. మంచిగా రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు టైం ఏమొచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా బ్రష్ కూడా చేయలేదు. అసలైన మ్యాటర్ ఏంటంటే మా బ్యాచ్లో ఎవరు కూడా పేస్ట్ తేలేదు. ఇప్పుడు ఏదైనా సిగ్నల్ పాయింట్ కానీ వచ్చినట్టయితే పేస్ట్ ఫస్ట్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది. కాశీ వాళ్ళ మమ్మీ అయితే చపాతీలు గట్రా చేసింది మా కోసం. ఇంకా పేస్ట్ కోసం వెయిటింగ్. సో సిగ్నల్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేయలేదు. ఓకే బాయ్. In your eyes, I'll trade it with mine. Was now or never. I'm tired of guessing so dumb. Do you wanna come a little closer? Why are you playing cool? Just tell me what you're gonna do, boy. Take my hands, draw me close. That's when you'll hear me feeling in the most. I see the trembling, baby, come and take a dose. I might change my mind, you better hurry up. You try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing dumb. సిగ్గు పడుతున్నాడు, ఎందుకో తెలీదు. ఏమో సిగ్గెక్కురా మాకు ఆన్లైన్ లో చూడడానికి. ఆన్లైన్ కనబడితే ఇలా జూమ్ పెట్టొచ్చు కదా. అక్కడికి పెట్టానుగా. ఇక్కడ ఏవో ఇడ్లీ బోండాలు లాంటివి అమ్మారా, వెళ్ళిపోయారు అమ్మేసుకొని. ఆలు బోండాలు సూపర్. కూలింగ్ కూలింగ్ తగ్గట్లేదు. క్యా హే ఆలు బోండా కొనొచ్చు కదా. ఇక్కడ నుంచి ఆలు బోండా
బ్లాగే. అది ఎలా తినాలో తెలియదు ఈ లోగలు తీస్తాండి వీడు. నటించకో. తినేనా తినేది బాగా తెచ్చి ఇక్కడ డోర్ ఇలా దిగుతుంది డబ్బులు ఇప్పుడు ఆకలి ఎగ్గ ఒకటి మొత్తం తినే ఒకటి ఈ చైనా కూడా నాది లాగేసుకుంటాడరా. లేదు చాలా కూడా అది వాళ్ళిద్దరికి ఇది మన ఇద్దరికి అది మరి వద్దురా నలుగురు తినేసి ఆ తర్వాత సరిగ్గా ఇక్కడ భయ్యాతో ఏం మాట్లాడుతున్నానంటే ఇక్కడ నుంచి సిరోహి ఎంత దూరం ఉంటుంది, ఎన్ని అవర్స్ జర్నీ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. భయ్య అయితే అంటున్నాడు మీకైతే అక్కడికి వెళ్ళబోతుకి మీరు అందరూ పడుకుని పోతారని చెప్పేసి అన్నారు, కానీ ఎవరు పడుకోలేదు. ప్రజెంట్ అయితే ఇంకొక 200 kmsలో ఉన్నాము ప్రకాష్ దగ్గర వెళ్ళడానికి. సో టీ టైం దగ్గర ఆగాము. ఇది మా కారు, బుకింగ్ కారు. రోడ్డు చూడడం చాలా ఖాళీగా ఉంది. మమ్మల్ని డ్రాప్ చేసిన కార్ ఇది. ఎంట్రన్స్ ఫిట్నెస్ ఇది. ఏడాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడా? అల్లాడా వస్తున్నాడా? అల్లాడుగా జిట్టిగాడాగో ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు మనకంటే ముందు వచ్చి. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అయితే ఒక 2 కార్లు బుక్ చేసాం. ఒక కార్లోనేమొచ్చేసి వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మేము 2వ కార్లో వచ్చాము. ఫస్ట్ కార్లో వచ్చిన వ్యక్తి ఈడే కాదు, కొంచెం లేట్ అయిపోయింది. రూమ్కి అయితే వచ్చేసాం ప్రజెంట్. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. మరి మీకు రూమ్ చూపిస్తాను ఎలాగున్నదో. రాజస్థాన్లో డూప్లెక్స్ రూమ్స్ ఎలాగున్నాయో చూపిస్తాను. 2nd ఫ్లోర్ వచ్చింది మాది రూము. వచ్చేసింది. ఏ క్లాసిక్గా ఉంది మరి. ప్రశాంత్ గడ్ రూమ్ అంటే మినిమం ఉంటుంది ఇంక ఇక్కడ. ఓకే, ఇప్పుడే కదా వచ్చాం, మరి ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదే మా రూము, మా ఫ్రెండ్స్ ఇంకోటి రూమ్ అనమాట. టోటల్ 5 మెంబర్స్ వచ్చాము. అయితే ఈరోజు ఒకడు దిగుతాడు, రేపు ఒక్కడు దిగుతాడు. సో మా వాళ్ళు చూడండి.
టిఫిన్ రెడీ. ఓకే, వీళ్ళు మా బ్యాచ్. అయిపోయింది. ఫుడ్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం. ఇంకో భయ్య అయితే మాతోనే ఉన్నాడు. నేను ఫ్రెండ్ వెళ్తున్నాం. కాశీ ఏమో వచ్చేసి రూమ్లో ఉన్నాడు. ఇక్కడ మనకి నైట్కి అయితే ఎనీ టైం అయితే అన్నీ ఇక్కడ సౌకర్యం ఉంటుందంట. ఏ టైం అయినా సరే పర్వాలేదు, మీకు ఏ ఐటెం కావాలన్నా సరే మీకు నేను తెచ్చేసిస్తానని చెప్పేసి అంటున్నాడు భయ్య మాత్రం. సో దగ్గరుండి తీసుకెళ్తాను మమ్మల్ని అయితే. ఈ భయ్య కూడా ఎవరో కాదు, మాకు బాగా తెలిసిన అయితే. ఫుడ్ ठंडा वाला आ गया, मेरे दोस्त को बोला. మన ఊరు పుట్టుకొట్లాగే ఉన్నాయి ఇక్కడ. मैं यहाँ पे शॉप कर दी उस हिसाब से वो साउथ का है. इडली वाला ये मद्रासी ये देखिए. हाँ, और नाश्ता किया. नाश्ता में బాగా లేట్ అయినా సరే ఫుడ్కి అయితే వెళ్ళాము ఆర్డర్ కోసం. సో మా వాడు ఏమన్నాడంటే ఆర్డర్ పెట్టాం కదా డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. జస్ట్ ఫోర్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం సరదా తినడానికి. మేమైతే కొన్ని చెప్తే ఆర్డర్ మేము కొన్ని కొనమంటే గోల్డ్ కొనిసాడు మా వాడు. ఏంటో తెలియట్లేదు, ఇప్పుడు ఏం చేసుకోవాలో తెలియట్లేదు.